రెండెర్రా పిల్లలు బాగున్నారా? నిన్నటి కథ నచ్చిందా? మరి నేను చెప్పే కొత్త కొత్త కథలు వినడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మరి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కథలు వింటే నాకు ఎంతో హుషారుగా ఉంటుంది కదర్రా. సరే ఈరోజు మన కథలోకి వెళ్ళిపోదామా? ఈరోజు మన కథ పనిలోనే ఆరోగ్యం. పూర్వం ఆనందుడు అనే జమీందారుకు వయస్సు మీద పడడంతో బాధ్యతలన్నీ తన కుమారుడికి అప్పచెప్పాడు. అంతకు ముందు వరకు తీరిక లేకుండా గడిపిన ఆనందుడు అప్పటి నుండి విశ్రాంతికే పరిమితుడయ్యాడు. దానితో శారీరక శ్రమ లేక చీటికి మాటికి జ్వరాలు చుట్టుముట్టాయి. ఒళ్ళంతా నొప్పులు నీరసంగా కూడా అనిపించేది. చిట్కా వైద్యాలతో ప్రయోజనం లేకపోవడంతో వైద్యుణ్ణి పిలిపించాడు. తన బాధలన్నీ ఏకరువు పెట్టాడు. అవన్నీ విన్న వైద్యుడు మందులేమీ ఇవ్వకుండానే వెళ్ళిపోయాడు. అయినా ఆనందుడికి ఎంతో ఉపశమనం అనిపించింది. కానీ కొన్ని రోజులకు మునిపట్లానే అనిపించింది. మరోసారి వైద్యుణ్ణి పిలిపించాడు. తన బాధలన్నీ చెబుతుంటే వైద్యుడు ఓపిగ్గా విన్నాడు. రెండోసారి కూడా మందులేమీ ఇవ్వకుండానే వెళ్ళిపోయాడు. విచిత్రంగా ఇప్పుడు కూడా జమీందారుకు ఆరోగ్య సమస్యలన్నీ తొలగిపోయాయి. మరికొన్ని రోజుల తర్వాత మళ్ళీ వైద్యుడికి కబురు పెట్టాడు జమీందారు. కానీ అతడు ఊళ్ళో లేడు. తిరిగి వచ్చేందుకు నెల రోజుల పైనే పడుతుందని తెలిసింది. పొరుగురు నుంచి పిలిపించుకోవాలని ఆనందుడికి అనిపించలేదు. నెల తర్వాత వచ్చిన వైద్యుడు జమీందారును కలిశాడు. ఇన్నాళ్ళు మీ నుంచి పిలుపు రాలేదు, ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగాడు. జమీందారు బదులిస్తూ, మీరు వెళ్ళిపోయాక కొన్ని రోజులు నా బాధలు చెప్పుకోవటానికి ఎవ్వరూ లేరే అనుకునేవాణ్ణి. తర్వాత ఇంట్లో పొలంలో చిన్న చిన్న పనులు చూసుకోవాల్సి వచ్చింది. దీంతో నా ఆరోగ్యం గురించి ఆలోచించే తీరికే లేకుండా పోయింది. అందుకే మీకు కబురు పంపలేదు అని సమాధానం ఇచ్చాడు జమీందారు. నిజానికి మీకు ఏ జబ్బు లేదు. ఇంట్లోనే ఉండడం వల్ల మీకు అవసరానికి మించి ఆహారం తీసుకున్నారు. పనులేమీ చేయకపోవడంతో అనవసర ఆలోచనలే మీ ఆందోళనకు కారణమని తెలుసుకున్నా. అందుకే మీకు ఏ మందులు ఇవ్వలేదు. ఈ విషయం మీకు చెబితే మీరు వినరని చెప్పలేదు. కానీ మీకు కొన్ని పనులు అప్పచెప్పమని మాత్రం ఇంట్లో వాళ్లకు చెప్పాను. వాళ్లే మీకు ఇంటితో పాటు పొలం పనులను అప్పచెప్పారు. అది మీకు వ్యాయామంలా పనిచేసింది. అందుకే మీరు ఇప్పుడు మునిపటిలా ఆరోగ్యంగా ఉన్నారు అని అసలు రహస్యం చెప్పాడు వైద్యుడు. ఆ మాటలకు ఆశ్చర్యపోయిన జమీందారు వైద్యుడికి కృతజ్ఞతలు తెలిపాడు. అప్పటి నుంచి రోజు ఏదో ఒక వ్యాపకం పెట్టుకొని శారీరక శ్రమ చేయసాగాడు. చూసారా పిల్లలు, మనకి శారీరక శ్రమ ఎంత అవసరమో? ఇప్పుడు పరీక్షలు ముగిసి వేసవి సెలవులు ఇచ్చే సమయం కాబట్టి మీరు వేసవి సెలవుల్లో ఫోన్లు పట్టుకొని కూర్చునే కన్నా శరీరానికి అలసట కలిగించే ఆటపాటలతో సరదాగా గడపండి. దానివలన మీ ఆరోగ్యం బాగా ఉండడమే కాకుండా మీ మనసు కూడా చాలా ఉత్తేజంగా ఉంటుంది. దానివలన మీకు ఆసక్తి కలిగిన పనులను నేర్చుకోవటానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. సరేనా పిల్లలు? కథ నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి. మరి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండిరా. పిల్లలు, నా కథలు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ల రూపంలో కూడా పెట్టండి. అలాగే మీరు ఎలాంటి కథలు వినాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్లలో పెట్టండి. సరేనా?